దేవుని వాక్యం 111వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలలోను సమాజంలోనూ పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వాటి యందు ఇష్టం గలవారందరూ వాటిని గూర్చి విచారితురు. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. దైవ సేవకులు, చేరిన ఆత్మీయ బంధువులు, బంధుమిత్రాదులందరికీ వందనాలు. వాక్యంలో రాయబడినట్లు నా జీవితంలో కూడా బాల్యం నుండి ఈ నా 90వ ఏట ప్రవేశించే వరకు దేవుని మహిమా ప్రభావములు నా యందు కూడా నిలిచినాయి. ఆయన చేసిన క్రియలు, గొప్ప కార్యాలు వివరించుటకు నా పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి నా ఆత్మప్రియులు, స్నేహితులు, బంధువులు సమక్షమున నా జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను వివరించడానికి ఇష్టపడుతున్నాను. దయతో స్వీకరించండి. మా ప్రభువా, మీరు కలుగు చేసిన మేళ్లకు నిన్ను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను వివరించడానికి, నేను మాట్లాడటానికి, మీ మహిమను పొందటానికి మరి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇది ఎందుకు, ఎవరి కొరకు అని అనుకొనవచ్చును. నా జీవితంలో పొందిన అనుభవాల గురించి, నాకు కలిగిన ఆధిక్యతల గురించి, జరిగిన ఒడుదుడుకుల గురించి, నా పిల్లలకు, మనవళ్లకు, మనవరాళ్లకు, మునిమనవళ్లకు నా ప్రస్తావన గురించి తెలియదు. వారితో పాటు నన్ను ప్రేమించిన సన్నిహితులు, ఆత్మీయులకు, నా సంఘ ఆత్మీయ పిల్లలకు కూడా తెలియపరచాలని నా ఉద్దేశంతో నా ఈ చిన్న ప్రయత్నం. తద్వారా నా జీవితాల అనుభవాల ద్వారా వారు కూడా సంఘములోను సమాజంలోనూ ఒక మాదిరిగా గుర్తింపబడాలని నా ఆశ, నా భావన. ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవైయుండగా, నీ దరే నీ చేరానుగా. నేను 29/6/1936 సంవత్సరం ఉయ్యూరులో జన్మించాను. అక్కడ కోడూరు, విజయవాడ దగ్గర ఉన్న కోడూరులో 4 సంవత్సరాల వరకు పెరిగాను. అక్కడ సరైన వసతులు లేనందువలన విజయవాడ దగ్గర ఉన్న ఈడుపుగల్లు అనే గ్రామంలో మేము చేరాము. అక్కడ 9 సంవత్సరాలు ఉన్నాను. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే ఫెయిల్ అయ్యాను. విజయవాడలో మా మేనమామ చిలకా సైమన్ గారు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు.
అది 1947వ సంవత్సరం, దేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. ఆ సంవత్సరం విజయవాడలో సంతోషంగా గడిపాము. మరలా 1948వ సంవత్సరం 6th క్లాసు ఎంట్రన్స్ రాశాము. ఆ సంవత్సరం కూడా ఫెయిల్ అయ్యాను. అది విషాదకరమైన సంవత్సరం. మా తండ్రి గారి తమ్ముడు పోలీసు వారు తీసుకెళ్ళి వెళ్ళి అరెస్ట్ చేసి చంపేశారు. ఎందుకంటే ఆయన కరుడుగట్టిన కమ్యూనిస్టు వాది. మరలా మా కుటుంబం నూజివీడుకు మార్చారు. 1949వ సంవత్సరం పెద్ద తుఫాను వచ్చింది. ఆ సంవత్సరం కూడా నా చదువు సాగలేదు. 1950వ సంవత్సరంలో నూజివీడులో ఉన్న శ్రీ రాజా రంగా అప్పారావు హై స్కూల్లో నన్ను 6th క్లాస్కి వేశారు. అక్కడ స్కూల్ రికార్డు రాసేటప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. అది కూడదు, 3 సంవత్సరాలు తక్కువ చేసి వేయాలి అని హెడ్ మాస్టర్ గారు చెప్పారు. అందువలన 25/7/1939వ సంవత్సరం రికార్డు ప్రకారము నేను పుట్టిన దినం. మరలా సోదరులు మా తండ్రి గారు రాయలసీమకు రావటం, డోర్లో ఉన్న మా మామగారిని కలవటం, వారి ద్వారా ఏవి రామయ్య టీవీ మిషన్లో ఉద్యోగం సంపాదించటం, ఉద్యోగం ఆలూరుకు టీవీ మిషన్ పాస్టర్గా చేరిన తర్వాత నా తండ్రి గారు నూజివీడు వెళ్ళి మా తల్లిగారిని మిగిలిన 3 పిల్లలను తీసుకొని ఆలూరుకు వచ్చారు. నేను మార్చి నెలలో 6వ తరగతి పరీక్ష రాసి విజయవాడ స్టేషన్కి వచ్చాను. మా మేనమామ గారు ఒక జత బట్టలు కుట్టించి టికెట్ కొని గుంతకల్ ట్రైన్ ఎక్కించారు. మధ్యలో నా బట్టల సంచిని ఎవరో కొట్టేశారు. అతి కష్టం మీద ఆలూరు వచ్చారు. 1951వ సంవత్సరం ఆలూరు బోర్డు హై స్కూల్లో 7వ తరగతి చేరాను. ఇక్కడి నుండి నా చదువు సాఫీగా గౌరవంగా జరిగింది. 1950 మార్చి ఎస్ఎల్సి పరీక్ష రాసి 2nd క్లాస్లో పాస్ అయ్యాను. జూన్ నెలలో గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో చేరాను. ఫస్ట్ ఇయర్ ముగించుకొని ఆలూరుకు సెలవులో వెళ్ళాను. టీవీ మిషన్లో అల్జడి టీవీ మిషన్ను సిఎస్ఐ రాయలసీమ డయాసిస్లో కలిపివేశారు. పనిచేస్తున్న పాస్టర్లందరినీ వారి షార్ట్ కోర్సు థియాలజికల్ ట్రైనింగ్ పొందాలని దోర్నికల్ పంపించారు. నా తండ్రి గారు కుటుంబంతో సహా దోర్నికల్కు చేరుకున్నారు. నా 2nd ఇయర్ ముగించుకొని దోర్నికల్ నేను చేరాను. నా రిజల్ట్స్ వచ్చినవి, అన్నీ పాస్ అయ్యాను. కానీ ఒక ఫిజిక్స్ తప్ప. రెవరెండ్ డాక్టర్ ఆంధ్రావు శామ్యుల్ గారి సహాయంతో విజయవాడ ట్యుటోరియల్ కాలేజీలో కోచింగ్ తీసుకొని 58వ సంవత్సరం పరీక్ష రాసి పాస్ అయ్యాను. నా తండ్రి గారు థియాలజికల్ ట్రైనింగ్ ముగించుకొని వారిని కోసికి సిఎస్ఐ చర్చికి ట్రాన్స్ఫర్ చేశారు. ఒక సంవత్సరం నా చదువుకు ఆటంకం. 1959వ సంవత్సరం అంతా కూడా కర్నూలు కలెక్టరేట్లో గుమస్తాగా టెంపరీ పనిచేశాను. 1960వ సంవత్సరం ఉస్మానియా కాలేజీలో 2nd ఇయర్కు బిఎస్సిలో చేరాను. 1962వ మార్చికి నా చదువు ముగించుకొని రిజల్ట్స్ లాంగ్వేజ్ తప్ప అన్ని గ్రూపు ఫెయిల్. 23/6/1962వ సంవత్సరం కోసిగిలో నా బాడుగింట్లో తులసి ప్రేమబాయితో నిరాడంబరంగా వివాహం జరిగింది. నా భార్య వైఎంకే హై స్కూల్లో ఆల్రెడీ పనిచేస్తుంది. పెళ్ళైన 1 సంవత్సరం వరకు ఉద్యోగం లేదు. పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత విమ్ము స్పిన్నింగ్ మిల్లో ఉద్యోగంలో చేరాను. అక్కడ కుదరక ఆ ఉద్యోగం మానేశాను.
1965 సంవత్సరం హెడ్ మాస్టర్ గారి వైఎంకే హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కలిసి ఉద్యోగ అన్వేషణ చేశాను. హెచ్ఎం గారు సిద్ధలింగ శర్మ గారు నాకు అన్క్వాలిఫైడ్ తెలుగు పండిట్ జాబు ఇప్పించారు. ఫెయిల్ అయిన గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సెప్టెంబర్ మార్చిలో పాస్ అయ్యాను. మే 26వ తారీఖున ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చి సైన్స్ అసిస్టెంట్ అన్ట్రైన్డ్గా స్కూల్లో అపాయింట్మెంట్ చేశారు. 1967వ సంవత్సరం బీఈడీ ట్రైనింగ్ చేయాలి. హెడ్ మాస్టర్ గారు ఒక జీవో ఉంది, ఆ జీవో ప్రకారము స్కూల్ మేనేజ్మెంట్ వారు నిన్ను డెప్యూట్ చేస్తారు, నీకు బీఈడీలో సీట్ దొరుకుతుంది. అంతేకాకుండా డిఓ గారు ఆర్డర్ ఇస్తే ట్రైనింగ్ పీరియడ్లో జీతం కూడా వస్తుంది. ఆ ప్రకారమే మరి బీఈడీ సీట్ వచ్చింది, ట్రైనింగ్ పీరియడ్లో జీతం కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. స్కూల్ మేనేజ్మెంట్ వారికి దీంట్లో కృతజ్ఞతలు. మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లందరికీ కూడా నా మనసారా కృతజ్ఞత తెలుపుతున్నాను. ముఖ్యంగా కీర్తిశేషులు పంచాక్షరప్ప ధని, కీర్తిశేషులు ఎలే మల్లప్ప ధని, కీర్తిశేషులు వై చంద్రశేఖరపు ధని గారికి నా నిండు మనసుతో కృతజ్ఞతలు. 1997వ సంవత్సరం నేను రిటైర్డ్ అయ్యాను. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ మెంబర్లు, డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు కూడా వచ్చి నాకు అభిమానం తెలిపారు. ఆ సంవత్సరం బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. మరి ఇదంతా దేవుని కృప. థ్యాంక్స్ టు వైఎంకే హై స్కూల్ మేనేజ్మెంటు. నిండు మనసుతో నా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని పిలుపు మేరకు సిఎస్ఐ క్రైస్ట్ చర్చిలో నన్ను సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. 1969వ సంవత్సరం నామినేషన్ కమిటీని బిషప్ సుందరేషన్ గారు సిఎస్ఐ క్రైస్ట్లో ఏర్పాటు చేశారు. దాంట్లో నన్ను సెక్రటరీగా ఉంచారు. ఆ ప్రకారమే 1971 నుంచి వరుసగా ఎలక్షన్ జరగటం, సెక్రటరీగా ఎన్నుకోబడటం జరిగింది. ఇట్లో 1971 నుండి 2003 వరకు కూడా సిఎస్ఐ క్రైస్ట్ చర్చిలో మరి సేవా కార్యక్రమాలు చేసే భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించారు. అట్లాగే 1971 నుండి 2003 వరకు కూడా సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ కౌన్సిల్ మెంబర్గాను, కంటిన్యూస్గా సెంట్రల్ బోర్డు మెంబర్గాను ఉండటానికి దేవుని సంకల్పమై ఉంది. నన్ను డయాసిస్లో హైలైట్ చేసిన కీర్తిశేషులు పెద్దలు రెవరెండ్ బసిరెడ్డి బాబు గారు, రెవరెండ్ ఎం థియోఫిలస్ బాబు గారు, మరి కీర్తిశేషులు రైట్ రెవరెండ్ సిబిఎం ఫెడ్రిక్ గారు, వారందరికీ నిండు మనసుతో కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇట్లు అక్కడ నాకు పొందిన ఆధిక్యతలో 2 సార్లు అసిస్టెంట్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. తర్వాత సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉండి డయాసిస్ కౌన్సిల్లో మరి నడిపించడానికి మరి బిషప్ అదలే గారితో నేను మరి చేరి సహాయపడ్డాను. ఇట్లు నా సేవా కార్యక్రమాలు గుర్తించి నేను బ్యాచులర్ ఆఫ్ థియాలజీ డిగ్రీ ప్రైవేట్గా చదవటం, ఆ డిగ్రీ సంపాదించటం, సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ మినిస్ట్రియల్ కమిటీ వారు ఇంటర్వ్యూ చేసి నన్ను మరి సెలెక్ట్ చేసి నాకు ఆర్డినేషను ఇప్పించడం జరిగింది. 4/4/2004 అనగా 4వ తారీఖు ఏప్రిల్ నెల 2004వ తారీఖు మాట్లాడేవాడు. ఆనాడు నా ఆర్డినేషన్ సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్లో జరిగింది. రైట్ రెవరెండ్ సిబిఎం ఫెడ్రిక్, తర్వాత 12 మంది ఆర్డైన్డ్ క్లర్జీ సమక్షంలో నాకు ఆర్డినేషన్ గురుపట్టాభిషేకం జరిగింది. 2007వ సంవత్సరం సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చిలోకి ఈ సంఘం షిఫ్ట్ చేయబడింది. మరి తిరిగి సిఎస్ఐ క్రైస్ట్ చర్చిని తిరిగి పొందటానికి, తిరిగి స్థాపించడానికి సుమారు దగ్గర 6-7 నెలలు పట్టింది.
సో 2009 సంవత్సరం మరి ఈ యొక్క చర్చి తిరిగి స్థాపింపబడింది. అందులో మరి శ్యామ్ ప్రసాద్ బాబు గారు డీసీ కమ్ పాస్టర్, నేను అసోసియేటెడ్ పాస్టర్గా పనిచేశాను. మరి అక్కడ ఆ సందర్భంలో 2022 వరకు కూడా పనిచేశాను. మరి 2022లో ఈ కరోనా వచ్చే సందర్భమున నేను విశ్రాంతి తీసుకోవడం జరిగింది. మరి రాయలసీమ డయాసిస్లో పరిచర్య చేయటం ద్వారా కలిగిన ఆధిక్యతలు, మరి హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఆడోని సిఎస్ఐ చర్చి ఏ గ్రేడు చర్చిగా మరి డయాసిస్ వారు గుర్తించారు, పీస్ఫుల్ చర్చిగా కూడా గుర్తించారు. మరి సిఎస్ఐ ఆల్రెడీ క్రైస్ట్ చర్చిలో ఎన్ని అవంతరాలు ఉన్న చర్చి ఎలక్షన్స్ రాయలసీమ కాన్స్టిట్యూషన్ ప్రకారం, నోటిఫికేషన్ ప్రకారము ప్రతి బయాన్యం ఎలక్షన్స్ సక్రంగా జరిపించుకునే అవకాశము మరి కలిగింది. సిఎస్ఐ కాంపౌండ్ 5th రోడ్డు ఎస్కేడి కాలనీలో కమ్యూనిటీ హాల్ సెంటరు పునాది వేయటం జరిగింది. ఆ పునాదికి గౌరవనీయులు మరి ఫెడ్రిక్ బిషప్ గారు, నంద్యాల బిషప్ గారు, తర్వాత ప్రాపర్టీ బోర్డు సెక్రటరీ మన డాక్టర్ గారు, తర్వాత గౌరవనీయులు కె మీనాక్షి నాయుడు గారు కూడా మరి అక్కడ ఆ ఫంక్షన్కి రావటం జరిగింది. వారికి నిండు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ యొక్క కమ్యూనిటీ హాలు మరి తర్వాత సిఎస్ఐ హోలీ ట్రిన్ చర్చిగా మారింది. ఒక విషయం తిరిగి రిపీట్ చేస్తున్నాను. 1997వ సంవత్సరం సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ కౌన్సిల్ ఆడోనిలో సెయింట్ అంతోనీ బోర్డింగ్ హోమ్లో 3 దినాలు చక్కగా జరిగాయి. అందుకు డయాసిస్ మరి ఎంతో మరి థ్యాంక్స్ చెప్పింది. సిఎస్ఐ చర్చి ఎల్డర్సు, ఉమెన్ ఫెలోషిప్ వాళ్ళు అందరూ కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. మరి ఈ యొక్క ఆదోని చర్చి హిస్టరీలో ఈ యొక్క ఆదోని బోర్డింగ్లో ఈ డయాసిస్ కౌన్సిల్ జరగటం అది గొప్ప మరి ఆధిక్యత, సంతోషం, తర్వాత హిస్టారికల్ ఈవెంట్. మరి ఈ విధంగా ఆనాటి చర్చి ఎల్డర్సు, పాస్టర్సు, డయాసిస్ బిషప్స్ మరి నా 90వ సంవత్సరం వేడుకలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. పెద్దలందరికీ కూడా మరి జీవించున్న వారందరికీ కూడా నిండు మనసుతో కృతజ్ఞత చెప్తున్నాను. మరణించి దేవుని సన్నిధి చేరిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సువార్త సేవా కార్యక్రమాలు చేపట్టే భాగ్యము దేవుడిచ్చాడు. తద్వారా మారు మనసు పొందాం. అగస్టిన్ మోయిస్ గారు 1999 సంవత్సరం నుండి 2018 వరకు విడువక ఆధ్యాత్మిక మరి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఏర్పాటు చేశారు. తద్వారా మంచి ఉద్యమము పొందగలిగాము. ఆ ఉద్యమం ద్వారా ఏఎఫ్సిఎంఎఫ్ మినిస్ట్రీ స్థాపించబడింది. 14 గ్రామాల్లో మరి సేవా కార్యక్రమం ప్రారంభించారు. ఆ గ్రామాలు మారుమూల గ్రామాలు, అక్కడ ఏమీ కూడా మరి యేసుక్రీస్తును తెలియని గ్రామాలు. ఆ గ్రామాల్లో సేవ జరిపించాడు దేవుడు. మరి అందుకు అగస్టిన్ మోయిస్ గారు మరి ఎంతో
కృషి చేశారు, సహాయపడ్డారు. అప్పుడు మరి కొన్ని అనానుకూల పరిస్థితుల వలన మరి 14 గ్రామాలు పోయి కేవలం 9 గ్రామాలు మాత్రమే మిగిలాయి. ఆ 9 గ్రామాల్లో 6 గ్రామాల్లో చర్చీలు, ఏఎఫ్సిఎంఎఫ్ చర్చీలు కట్టబడినాయి. మరి ఆ ఆర్థిక సహాయము, ప్రార్థనలు ఆగిషన్ మోయిస్ గారు అందించారు. మరి ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా పొందిన మేము మా అనుభవం ఏమంటే 2002లో నేను, నా భార్య తులసమ్మ విదేశీ పర్యటన వారి యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళగలిగాము. ఆ ఆహ్వానములో మరి కెన్సాస్ సిటీ ఆ ప్రాంతాల్లో అన్నీ కూడా ప్రదేశాల్లో చూసి వారి యొక్క మన్నన, వారి యొక్క ఆదరణ, ప్రేమ చూడగలిగాము. వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉద్యమం ప్రతి గ్రామాల్లో కలుగు చేసి సేవా కార్యక్రమాలు చేయటానికి అనుకూల పరిస్థితులు కలిగించారు. ఈ యొక్క సేవా కార్యక్రమం కొనసాగుతుంది. దేవునికి ప్రార్థన చేయండి. ఈ ఏఎఫ్సిఎంఎఫ్ సేవా కార్యక్రమం ద్వారా అనేక ఆత్మలు మారుమూల ప్రాంతాల్లో అవి మార్పు చెందాలి. యేసుక్రీస్తు రక్షకుడుగా, దేవుడుగా వారు గుర్తించాలని మా యొక్క తపన, ఆలోచన. సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలువరి సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా, కలువరి సిలువ